ఫైనల్. సో దాన్ని బిజీ ఉన్నారు అప్రావ్ అందరూ. సో ఈ రీజన్గా నేను ట్రైలర్కి వస్తా ఈ క్యారీ వస్తాను అది చెప్పాను. సో ఇప్పుడు టీజర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక చిన్న ఇదండి లైఫ్లో జరిగిన ఒక విషయం అంటే, నేను లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ చేసేసి మేము ఇంట్లో ఒప్పుకోలేదు. సో హైదరాబాద్లో ఉన్నాం. అప్పుడు నాకు బేబీ వైఫ్ క్యారీలో ఉంది. అప్పుడు నా ఫ్యామిలీ అందరూ నాకు చెప్తున్నారు, నువ్వు మళ్ళీ అమ్మ దగ్గర రావాలంటే నువ్వు అమ్మ చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నావు కదా, మీకు బేబీ పుట్టినా లేని పుట్టినా బడా చెన్నైకి, లేదంటే అక్కడే ఉండని చెప్పారు. అప్పుడు హాస్పిటల్ అమ్మ టెన్షన్లో ఉన్నా, నాకు లేని పుట్టినా అమ్మ పుట్టాలి. అప్పుడు రక్షిస్తారని నా అమ్మాయి పుట్టింది. సో అమ్మ నాకు తెలుసు, నా మదర్ లేదు. సో ఈ నా చనిపోయి నా అమ్మ ఓపెన్ చేయాలి, దానికి నా అమ్మాయి ఓపెన్ చేయాలి. ఎక్స్క్యూటివ్గా చాలా బాగుంటుంది. 2 వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో. సో ఈయన కానీ నాకు నచ్చింది క్యారెక్టర్. సో అంటే తెలిసిందే మహారాష్ట్ర గారు కామెడీ అంటే అందరూ చేస్తారు. అలాగే షూటింగ్ మేము షూట్ చేస్తున్నప్పుడు అసలు షూట్ చేస్తున్నట్టు అనిపించలేదు. కామెడీ బాగాలేదు, అప్పటికప్పుడే అక్కడ పంచి పడట్లేదు, కామెడీ రావట్లేదు, నవ్వు రావట్లేదు, ఎవరు నవ్వట్లేదు అంటే వెంటనే మార్చేసేవారు. మార్చేటప్పుడు కూడా డిస్కస్ చేస్తూ మార్చినప్పుడు అప్పుడు వచ్చే నవ్వు, ఆ నవ్వుతో ఇది బాగుంది ఇలా చేసేద్దాం అని చెప్పి వెంటనే మార్చేది. స్పాంటేనియస్ గా చాలా బాగా వచ్చింది. నేను సినిమా చూడలేదు, బట్ చూసిన వాళ్ళందరూ బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ అంటున్నారు. సిమిలర్ ఫీలింగ్ లాగే నాకు అమరాశేఖర్ గారి గురించి పేరు విన్నాను, కొరియోగ్రాఫర్ అని తెలుసు, కానీ పర్సనల్ పరిచయం లేదు, కలవలేదు. డైరెక్ట్ ఒక రోజు సినిమా డైరెక్ట్ చేస్తారంటే నేను 1 లైన్ కదా, నాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తే వాళ్ళు స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ క్యారెక్టర్ ఏదో చెప్పారు. లేదండి అది నేను చేయను, నేను ఎప్పుడు అంటుంటాను నాకు ఏదో స్పెషల్ ఏది లేకపోతే నేను చేయను అనుకుని సైడ్ పెట్టేశాను. ఇమీడియట్ అదేంటి డైరెక్టర్ గారి కాల్ వచ్చింది, నీకేదో కరెక్ట్ రీచ్ అవ్వలేనట్టుంది మ్యాటర్, నేను మీకు చెప్తాను వినండి అని చెప్పారు. తర్వాత కలవడం జరిగింది. కలిసేటప్పుడు కూడా ఏమి ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, ఒక ఐడియా లేదు వాట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ మీ. బట్ వెన్ హి టోల్డ్ మీ నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా అనుకున్నారు నన్ను ఈ క్యారెక్టర్ లో, నేను నమ్మలేకపోయాను, నేను ఎలా చేయాలో నాకు తెలియలేదు, ఎలా నన్ను నమ్ముతున్నారు నాకే అర్థం కాలేదు. బట్ ఆయన అయితే ఫుల్ కన్విక్షన్ లో ఈ రోల్ అయితే మీరే చేయాలి, దీనికి ఆప్షన్ లేదు అంటారు, ఆప్షన్ లేదు మీరు చేయాలంటే అడుగుతున్నారా చెప్తున్నారా. కానీ ఆయన కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ చూసి నేను అనుకున్నా ఓకే ఇఫ్ హి ఈస్ బీయింగ్ ఏబుల్ టు సీ ఇట్ మీ మేబీ చేయాలి. నేను కూడా ఇమీడియట్ గా ఓకే అనేసాను. ఆయన ఎనర్జీ ద్వారానే నేను కూడా ఓకే అనేసాను, ఏదో ఏమి వెనక ముందు తెలియక. బట్ సెట్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి సినిమా ఎలా జరిగింది, ఎంత బాగా ఒక మంచి టీం, శ్యామ్ కే నాయుడు గారి దర్శకత్వం కదా సినిమాటోగ్రఫీలో అండ్ మన డైరెక్టర్ గారి క్రియేటివిటీ ఆన్ ద స్పాట్ మనం ప్రతిదీ ఇంప్రూవైజ్ చేయడం కానీ, పేపర్ లో సీన్ ఒకలా ఉండే తర్వాత అక్కడ సెట్ లోకి వెళ్ళాక మనం డిస్కస్ చేసి ఫైనల్ గా ఓకే షాట్ సంథింగ్ ఎల్స్ ఆల్టుగెదర్ అనే అదర్ లెవెల్. సో షూటింగ్ టైంలో ఆ వైబ్ వచ్చింది, ఒక మంచి టీమ్ బిల్డ్ అయింది అండ్ మంచి సింక్ లో వర్క్ జరిగింది. ఏ వెదర్ కండిషన్ కానీ ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా ఎక్కడ వర్క్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా లేదా మన వైబ్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా అండ్ నిజంగా ఇది ఒక ట్రూ స్పిరిటెడ్ హోమ్ ప్రొడక్షన్ ఫీల్ ఇది. ఈ రోజు కూడా ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నో సినిమాలు చేస్తున్నాము, ప్రతిసారి ఇక్కడ కూర్చుంటున్నాం, కానీ ఈ సినిమాకి నేను అప్పుడు కూడా రాజాగారికి కూడా చెప్పాను ఐఎమ్ బోత్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు చూడాలని కూడా ఉంది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంది. భయం ఎందుకంటే అంత ఎంజాయ్ చేసి చేసాము, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే ఒక పాజిటివ్ భయం.
సో అది సార్ అడిగినట్టు ఎలా అనిపించింది అని మీకు కూడా అడగాలనిపిస్తుంది, నాకు కూడా చూడాలనుంది. సో ఆ రెండు ఫీలింగ్స్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా కోసం నాకు రెక్కి తర్వాత ఈ సినిమాకి నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. దట్ ఐఎమ్ బోత్ హ్యాపీ, నర్వస్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చినట్టుంది, మన ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉన్నట్టు, అది చాలా బాగా జరగాలి అన్నట్టు. సో ఎందుకంటే రాధా గారు ఇట్స్ లైక్ ఫ్యామిలీ, ఫాదర్ ఇస్ డైరెక్టింగ్, సన్ ఇస్ ద హీరో, వైఫ్ ఇస్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్, డాటర్ కూడా అన్ని వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ మన సినిమా అని మాటలు మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా వాళ్ళు అది ప్రయత్నాలు చేసేటప్పుడు, అది మనం కళ్ళారు చూసేటప్పుడు మాకు కూడా స్పిరిట్ వచ్చింది, మనకు కూడా ఇది మన ఇంటి ప్రొడక్షన్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు ఈ ఈవెంట్ కూడా పిలిచేటప్పుడు కూడా నేను ఏం వేస్తున్నాము, అందరూ ఒక టీం చేస్తాము రెడ్డి చెప్పాను రోజు ఫస్ట్ ఏమైంది సార్ నాకు చెప్పారు, చదవమండి మీరు మీరేం కలర్ సెలెక్ట్ చేస్తామో అదే కలర్ అందరూ వేసుకుంటాం, మీరు మా మహాలక్ష్మి అన్నారు. ఓకే సరే అయితే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నారు, నా ఫేవరెట్ కలర్ పింక్ అన్న. పింకా కాదు, మేము పింక్ చెప్పేటప్పుడు స్పిరిట్ లో చెప్పారు. సరే నా కలర్ పింక్ అనేసరికి ఆ పింక్ లో ఏమన్నారు, సో పింక్ ఇంకో కలర్ సెలెక్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు అందరూ బాగా అనిపించే ఆ కలర్ ఉంటే సరే బ్లూ, లెట్స్ గో ఫర్ బ్లూ అన్నారు. అవునా బ్లూ రెడ్డి చెప్పారు, రెడ్డి బాగుంటుంది, లేడీస్ రెడ్ బాగుంటుంది, మరి నేను వేసుకున్నాను. అందుకే రెడ్ అంతే, రెడ్ ఆల్వేస్ పవర్ఫుల్. సో దాన్ని కూడా డీటెయిల్ గా మీరు బాగా కనిపించాలి, అందరూ బాగా కనిపించాలి మన టీం. సో ఆ స్పిరిట్ ఈ సినిమాలో డే 1 నుంచి కాన్సెప్షన్ డే నుంచి అది ఉంది కాబట్టి అదే చెప్తున్నాము. ఈ రోజు చూసేటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ లైక్ ఎవ్రీవన్ ఎల్స్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఒక విషయం The experience I had on the shoot was amazing, especially working with Amara Shekhar sir. You know, the kind of energy he was having on the set, it's something to inspire from. And it was a character with many shades. I tried playing at my best level, so let's see how it will come out. Wishing you all the best. Wishing you all the best. And all the best for Rajan. It was a very nice experience. నాకు ఇప్పుడు తెలుగు కొంచెం వస్తుంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. హిందీకి డబ్బింగ్ చేసి బేసిక్లీ. సో అప్పటి నుంచి ఆ రోజు నైట్ స్టడీయింగ్ అట్ 1 o'clock in the night మా నాన్న వచ్చి ఆగింది కదా నీకు చెప్పాలి అన్ని ఈ టోల్ మీద స్టోరీ ఆఫ్ సాలా. ఆ రోజు నుంచి ఆగింది, నీకు తగ్గట్టు నీ వాయిస్కి స్టోరీ పర్ఫెక్ట్ ఉంటుంది. And as usual, my dad is my hero. I have to listen to him, and everything he says I believe. So, my nana em cheptare vinesa, and in movie chusa. So excited! I'm very excited for everyone to see it, and another chapter kada chaala positive reviews vastnayi. Please chusaga. So that's it. ఓకే, నీ ఏజ్ కదా రామ్ కామ్ కానీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కానీ చాలా రొమాన్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. అది అడగలేదా నువ్వు స్టార్టింగ్ 16 ఏళ్ళ వయసులో తలపడాలు? చెప్పింది అయితే నాకు చాలా ఇష్టం. నాకు మామూలుగా ఎలా అంటాం చాలా కొత్తగా ఉండింది. ఈ మధ్య అందరూ రామ్ కామ్స్ అని చేస్తున్నారు, బట్ మై డాడ్ గాట్ అప్ విత్ న్యూ స్టోరీ దట్ టు అకార్డింగ్ టు మై ఏజ్. సో అందరూ ఒక చేసి మా నాన్న చేసి యూనిక్ గా చేస్తారు. సో యూనిక్ స్టోరీ క్యాప్టివేటింగ్ అని చెప్పేసి ఐ టుక్ ఇట్. సో యా ఐ డిడ్ దిస్ యాక్షన్ ఫిల్మ్. అండ్ ప్లస్ యాజ్ మై డాడ్ సెడ్ ఈ మధ్య ఎవరు ఈ వయసులో యాక్షన్ ఎవరు తీయలేదు. సో ఐ మైట్ బి ది ఫస్ట్. ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మీకు హీరోయిన్ ఉంటుందా ఈ సినిమాలో? ఉంది. సార్ మీరు 16 ఏళ్ల వాళ్ళని లవ్ గురించి చెప్తారేంటి సార్? అంటే మీకు కావాల్సిన రామ్ కామ్ ఉంది ఈ మూవీలో, బట్ లవ్ ఉంది కానీ మోస్ట్లీ యాక్షన్. కాదు, రొమాన్స్ సీన్లు చేయడం నాన్నగారు ముందు ఎట్లా అనిపించింది? అందరికి పంపించేసి ఆ తర్వాత చేసాను. ఆ తర్వాత కంటిన్యూ అయిపోయాడు అమ్మాయితో మాట్లాడడం. స్టార్టింగ్ నుంచి కొంచెం ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడాడు, వెరీ సైలెంట్ అండ్
చాలా చదువుతాడు, బాగా చదువుతాడు. అది చదువుని చూడడం అలా ఎప్పుడు టాప్ స్కూల్లో టాప్ అవుతాడు. సో అలాంటి అబ్బాయి ఒబీడియంట్. నేను నైట్ 1 o'clock టాబ్లెట్ తీసుకొని లేచి హ్యాపీ వెళ్తాడు. సొంత ఒబీడియంట్. సో ఈయన దగ్గర అంబిషన్ ఉంది నాకు తెలియదు. నా ఫైర్ లో హీరో చేయాలి. ఆ రోజు కథ చెప్పాను, అది హీరో ఎవరు అది తర్వాత చెప్పారు నాకు వెరీ నాకు చాలా స్ట్రగుల్. అండ్ 5 మాస్టర్స్ చెప్పాలి. సన్ శివ సన్ కెవిన్ ప్రొడ్యూసర్. సో ఈ డన్ వెరీ గుడ్. అండ్ ఇంకో సిల్వా 5 మాస్టర్స్, అలా పెద్ద 5 మాస్టర్స్ చేశాను. మీరు 10th క్లాస్ లేకపోతే ఇంటర్ స్టూడెంట్ చదివేది 10th క్లాస్ ఇంటర్ స్కూల్లో ఇంటర్ 11th సార్. ఏం సార్ అంత ఆర్షిగా చేపించాల్సిన అవసరం ఏంది? చిన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి లవ్ స్టోరీ పెట్టించవచ్చు కదా ఆ కుర్రాడు మీద. నాకు లవ్ తెలియదు సార్. లవ్ మ్యారేజ్ సార్. సడన్ గా నేను చెప్పిన లవ్ అయింది సార్. ట్రైయింగ్ అది అనలేదు. నేను డిఫరెంట్ ట్రై చేశాను, కమర్షియల్ ట్రై చేశాను సార్. అలాంటి చాలా అబద్ధం చెప్పి అది క్యూట్ లవ్ లేదు, చాలా అబద్ధం చెప్పాను. అలాంటి నాకు అమ్మాయి కావాలి ఫిక్స్, ఫస్ట్ లవ్ ఫిక్స్ అనే దానికోసం వాళ్ళ అమ్మ దగ్గర అడిగి అలా వెళ్ళిన నాకు పార్టీకి వెళ్ళి ఇలాంటి వీళ్ళ దగ్గర అలాంటివి మనకు అలవాట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి నా రజనీకాంత్ ఫ్యాన్, నాకు మాస్ ఇష్టం. థియేటర్లో క్లాప్స్ రావాలి, థియేటర్లో క్లాప్స్ వచ్చిన ఆడిస్తే క్లాప్స్ పెట్టాలి, మీరు అన్నం చూస్తుంటారు. సో అందరి ఫీల్ ఇష్టం. దానికి సపరేట్ క్లాప్ అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. బట్ మన స్టైలే మన అబ్బాయి ఉన్నా బాగుంటుంది. అది కష్టపడి ఫస్ట్ యాక్షన్ తెలియదు సార్ మూవీలో. అది నేను ఓపెన్ చేసి సార్ టీజర్లో ఇట్స్ డ్రామా అమ్మాయి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి సన్ స్ట్రోక్ తగులుతాయి. సన్ స్ట్రోక్స్ తగులుతుంది. పర్లేదా? మీరు కూడా దీనికి ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్ మీరే కూడా సినిమాకి దీనిగా సూపర్ గుడ్ సార్. మెయిన్ ప్రొడ్యూసర్ మీ పేరు లేదు, అది ఆ వాకర్ వ్యాపారం ప్రొడ్యూసర్ రాధా రాజశేఖర్. రాజరాజు ఎగ్జిక్యూట్ ఎలా అంటే ముందు ఓన్ అయిపోయా. అప్పుడు వైపు ముందు ఎలా అంటే బడ్జెట్ కంట్రోల్ లో పర్ఫెక్ట్ గా చేశారు. సో ఇక్కడ ఏం చేయాలంటే నాకు సూపర్ గుడ్ లో ఉంది ఎలా అంటే ఇదే బడ్జెట్, దీన్ని ఫినిష్ చేయాలని చెప్పేశారు. సో నాకు రేపు నాకు లైఫ్ ఇచ్చింది గాడ్ ఫాదర్ చౌదరి సార్. రేపు ఏதாவது టాస్క్ ఎక్కువ అయినా నేను ఫేస్ చేయడం కష్టం, ఎందుకంటే నన్ను నమ్మి సార్ డబ్బు ఇస్తున్నారు. సో ఈ లోపే ఫినిష్ చేయాలన్నా ఐ కాల్, ఎందుకంటే నాకు దాంట్లో ఐడియా లేదు. బట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. అప్పారావు దగ్గర ఇంట్రొడ్యూస్ చేశాను. సార్ నేను తీసిన ప్రతి ఇది అమ్మాయి పర్ఫెక్ట్ చేసుకుని చెప్పి స్పాట్లో అప్పారావు అండ్ మేడమే అందులో కూర్చుని రాసి ఓటీలో పర్ఫెక్ట్ అదే బడ్జెట్ ఫినిష్ చేసింది. అందుకే హ్యాపీ. అది కారణం మీద క్లాప్స్ సీరియస్ అది అది నైట్ వచ్చి ఇది ఇంత వచ్చిన ఎక్కువ వద్దు చెప్పేస్తుంటుంది, నేను క్యాన్సిల్ చేస్తా. సో బడ్జెట్ నా కంట్రోల్ నాకు చెప్తూనే ఉంటుంది ఎంతమైంది, ఇంకా ఎంత చేయవచ్చు చాలా. సో అది నాకు ప్లస్ అయింది. నా ఇంట్రొడ్యూస్ చేసిన మీకు తెలుసు ఆ డాన్స్ మాస్టర్ ఉన్నా కూడా చాలా మందికి తెలుసు. 10 days 5 days సాంగ్ చేస్తారు, నేను 2 days చేస్తాను, 3 days చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ టు ప్రొడ్యూసర్. బండి సాంగ్ 2.5 days, లక్ష్మీ బాబా 2 days. సిరీస్ సార్ మిర్చి మసాలా సాంగ్ ఉంది అంజలి, ఏంటి 2 days రిపీట్ చేసి వెళ్ళాడు రెస్పెక్ట్. ఆయన ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్. ఆయన 2 days 3 days ఎక్స్ట్రా చేస్తారు సార్. సో ఏంటంటే నేను వేరే చేయడం పక్కా ప్లాన్ చేసి చేస్తా. డోంట్ వాంట్ టు టైం వేస్ట్. అదే అది హెల్ప్ అయింది సార్ బడ్జెట్ లో కరెక్ట్. కంప్లీట్ అయింది సార్ సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏదో ఏంటంటే ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎప్పుడు రిలీజ్ అయిపోయింది? ఫినిష్ అయింది సార్, మూవీ ఫినిష్ అయ్యి ఫస్ట్ హాఫ్ రిలీజ్ ఎప్పుడు? రిలీజ్ ప్లాన్స్ సార్. నేను అది స్లోగా చెప్తాను సార్. ఇంకా మోషన్ పిక్చర్ ఉంది, నెక్స్ట్ ట్రైలర్ ఉంది, ఆ తర్వాత రిలీజ్. Actually, the beauty of this role is name of పేరు లేదు. This is not mother, wife, అలా నేమ్ కాదు, మీకు అనిపిస్తుంటుంది. అంటే మీకు ఇలా
ఫస్ట్ టైం నాకు ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేసేదో చెప్తే నాకు కూడా ఏదో ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు టీవీలో అనుకున్నాను నేను. బికాస్ అది చెప్పేటప్పుడు ఆయనకి కూడా చెప్పడానికి రాలేదు, ఎందుకంటే ఇట్ హస్ మల్టిపుల్ మీకు సర్టన్ పీరియడ్ ఇది వైఫ్ ఏమో అనిపిస్తుంది. తర్వాత యూ విల్ ఫీల్ నో షీఈ్ నాట్ ద వైఫ్ ఆర్ షీఈ్ మేబీ ద మదర్, షీఈ్ నాట్ ద మదర్, షీఈ్ మేబీ దిస్. సో మేబీ అనిపిస్తుంటుంది కానీ మీకు ఫస్ట్ టు లాస్ట్ త్రూఅవుట్ మీకే తెలియకుండా మీతో ట్రావెల్ అవుతూ ఉండే ఒక క్యారెక్టర్ ఇది. సో యూ విల్ ఓన్లీ అజ్యూమ్ లైక్ ఇప్పుడు కూడా మీ పోస్టర్ చూసి అజంప్షన్ వస్తుంది అంతే కానీ ఆ ఒకే షేడ్ కాదు ఆ క్యారెక్టర్. సో ఐ థింక్ దిస్ ఇస్ నేను చెప్పినట్టు రెక్కిలో ఎలా మీరు రెక్కిలో కూడా మీరు ఆలోచిస్తుంటారు కానీ ఆ క్యారెక్టర్ ఏమని మీ లాస్ట్ స్టోరీ, బట్ ఇది అలాగే బట్ ఇంకో షేడ్. దిస్ ఇస్ నాట్ ఆ షేడ్ కాదు, ఆ ట్రాక్ కాదు, ఆ జానర్ కాదు, కానీ ఇంకో జానర్ లో అలాంటి ఒక క్యారెక్టర్ దట్ మీకు ఎప్పుడు బోర్ కొట్టదు, ఈ క్యారెక్టర్ ఏంటని తెలియదు, ఇంట్రెస్టింగ్ ఉంటూనే ఉంటుంది కానీ ఫస్ట్ లాస్ట్ మీతో ట్రావెల్ అవుతుంటుంది. అట్ ది ఎండ్ యూ విల్ క్యారీ హర్ విత్ యూ. మీరు థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు మీ మైండ్ ఉండిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నిజంగా అమరాశేఖర్ గారే నాకు ఇవ్వగలుగుతారు. నాకు ఒక నమ్మకం అంటే ఇంతమందితో వర్క్ చేస్తాం, ఇన్ని టీమ్స్ ఇన్ని డైరెక్టర్స్ వర్క్ చేస్తాం కానీ ఒక మంచి వేవ్ లెంత్ సెట్ అయిపోయి నాట్ జస్ట్ విత్ అమరాశేఖర్ గారు యాజ్ క్రియేటివ్ డైరెక్టర్. ఐ థింక్ ఐ మేడ్ a new friend, a new creative friend with whom I can work in the future also. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము that we can definitely work together because ఆ వేవ్ లెంత్ చాలా he knows my potential. ఒక ఆర్టిస్ట్ కి ఎలా ఏ రోల్స్ కి సెట్ చేసుకోవచ్చు అనే ఒక నా గురించి ఆయన ఒక మంచి ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఆఫ్ మీ. And I as an artist understood. నాకు తను వచ్చి నరేషన్ చెప్పి తర్వాత మనం సెట్ లోకి వెళ్ళి తను నాకు నరేట్ చేసేటప్పుడు ఐ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్. ఒకసారి డైరెక్టర్స్ చెప్తూనే ఉంటారు కానీ మనం క్యాచ్ అవ్వలేదు, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని అర్థం కాదు. బట్ ఆ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఈ క్యారెక్టర్ కూడా అలా షేప్ అవుతూ వచ్చింది. తను పేపర్ రాసిన క్యారెక్టర్ కన్నా ఆయన అప్పుడప్పుడు అంటూనే ఉంటారు. స్క్రీన్ మీద చూసేటప్పుడు నేను తను చెప్పింది విని చేస్తున్నాను, ఆయన నేను చేసింది చూసి ఓకేనా కాదంటున్నారు. సో ఆ సింక్ ఆయన విజన్ కి నా యాక్షన్ కి మ్యాచ్ కదా, అది ఈ సినిమాలో చాలా నీట్ చాలా బాగా వచ్చింది. అండ్ టు వర్క్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ, ఈవెన్ రాగితో కానీ డాక్టర్ తో కానీ రాధగారితో కానీ ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ అంత బాగుండటం వల్ల నిజంగా ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా రోజుల తర్వాత సంథింగ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. యూ కెన్ సీ మేబీ when I'm speaking or anything, I really have good expectations and good regards for అమరాశేఖర్ గారు, the family and the film. మీరు చాలా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు, రిక్కీకి వచ్చినంత అప్లాజ్ తర్వాత ఏ క్యారెక్టర్ రాలేదు, ఎందుకని కారణం? రాలేదని కాదు, నేను రిపీట్ చేయట్లేదు, నాకే వద్దు ఒకలాంటి క్యారెక్టర్స్ నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని లేదు. అండ్ సక్సెస్ జనాలకి నచ్చుతుందా లేదా అనేది ఛాన్స్. ఒక్కొక్కసారి మనం చాలా హై ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఇది చాలా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందనే ప్రాజెక్ట్ కానీ క్యారెక్టర్ కానీ ఎవరు నోటీస్ కూడా చేయరు. అండ్ నేను లో ఎక్స్పెక్టేషన్స్ చేసిన సినిమాలో అందరూ చాలా బాగుంది అనుకుంటారు, అది నేను చాలా సార్లు చూశాను. సో అందుకే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్ నేను చేసింది ఇంకొకరికి ఎలా అనిపిస్తుంది అనేది నేను ఆలోచించాను. కానీ నేను ఒక కెరియర్ చూస్ చేసినప్పుడు, ఒక జర్నీ చూస్ చేసినప్పుడు ఆ జర్నీలో నేను వేరియేషన్ ఇస్తున్నానా లేదా అనేది నేను చూస్తున్నాను. సో నేను క్యారెక్టర్స్ రిపీట్ చేయకుండా చూసుకుంటున్నాను. అండ్ దేవుడు దేవుడు చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టు, ఆ ప్రాజెక్ట్ రేంజ్ కి తగ్గట్టు నాకు ఇచ్చిన రోల్ as far as that role is concerned బాగా రిసీవ్ అవుతుంది, రివ్యూస్ కానీ జనాలకి అప్రిషియేషన్ వస్తుంది నాకు జనాల నుంచి. సో ఐ థింక్ I'm just trying to keep doing something new with every project. స్టోరీ వినే స్టోరీ చెప్పకపోతే ఐ ఇమాజిన్ అలా ప్లే అవుతుంది, నేనే ఒకసారి డైరెక్షన్ చేస్తాను మైండ్లో. అది విన్నాక నన్ను థర్డ్ పర్సన్లో నేను చూసుకున్నాను, ఎలా ఉంటుందో అని అనుకుని ఓకే చెప్పేస్తాను. ఏమైనా బ్యాక్ ల్యాష్ ఏమైనా వస్తే కూడా నేను రెడీ, బికాస్ ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఇన్ దిస్ మూవీ, బికాస్ నేను మూవీ చూసాను కాబట్టి ఐ నో. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ టేక్ ఇట్ ఇస్ వెరీ పాజిటివ్ ఇలా. బట్ ఎనీవేస్ ఇట్స్ మాస్ ఫిల్మ్, అందరూ ఒక మాస్ మూవీగా చూసి ఇలాంటి బ్యాక్ ల్యాష్ కాకుండా మంచిగా ఉంటుంది. Very nice, very nice. For your age, you spoke very, very well. Thank you. Whatever backlash వస్తే తీసుకుంటా అన్నా కొంచెం గొప్ప విషయం సభ్యతో మళ్ళీ చేస్తున్నారు, బట్ మదర్ క్యారెక్టర్ కాదని ఇంటికి ఇచ్చేసారు. సో ఏ టైప్ ఆఫ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు పర్టికులర్ గా కొంతమంది ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. Actually, I think సంస్కృత కాలేజ్ వచ్చినప్పుడు కూడా there was no expectation. కాబట్టి సంస్కృత కాలేజ్ was impactful. Because ఎవరు సంస్కృత కాలేజ్ సినిమా నేను చేస్తానా లేదా ఆ సబ్జెక్ట్ ఏంటి దేని గురించి అనేది తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా అది వచ్చింది కాబట్టి అలా అనిపించింది.
సేమ్ లైక్ దాట్ ఈవెన్ తన కూడా అంతే. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది నా నుంచి, ఎందుకంటే నేను కూడా నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మీకు డ్రీమ్ క్యారెక్టర్ నేను ఎప్పుడు అడుగుతున్నాను, నేను డ్రీమ్ చేయలేని క్యారెక్టర్ నాకు ఇస్తేనే నాకు డ్రీమ్ క్యారెక్టర్ అది. నేను ఊహించుకోలేక ఐ షుడ్ హ్యావ్ ఇమాజిన్ ఇట్ ఆర్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి క్యారెక్టర్ అమరాశంకర్ గారు నాకు ఇచ్చారు. సో డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ కూడా మీరు నన్ను ఊహించుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ భీమవరంలో చేసి ఓ ఈ అమ్మాయి ఇలా ఈమె హీరోయిన్ ఇలాగే చేస్తుంది అనుకున్నారు, సంస్థ వచ్చింది. సో సంస్థ వచ్చి ఓకే సంస్థ వచ్చింది, రెక్కి వచ్చింది, ఇంకా ఇదే సినిమాలు చేస్తున్నారు అలా వస్తుంది. సో నేను ఎప్పుడు అంటుంటాను ఇట్స్ నాట్ లైక్ నేను పర్టికులర్ గా ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుంది తెలియదు, కానీ నేను పర్టికులర్ గా అలా ఐ డోంట్ లైక్ టు సీ మై సెల్ఫ్ బికాస్ యాజ్ అ హ్యూమన్ దిస్ ఇస్ అగైన్ ఆన్ స్క్రీన్. ఎలా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ground is a play space. They play. They just try. They have just themselves. They enjoy trying various things. In the same way, I think for an artist, being on screen or being on stage is like being on the playground. ఇది మన పర్సనల్ చాయిస్ కాదు, లేదు ఇది కట్టర్ నాకు బ్యాకప్ అయ్యాక ఇట్లా డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. బట్ వైల్ ఐ యామ్ ఒకసారి మేకప్ వేసుకుని దీన్ని నా ప్రొఫెషన్ గా సెలెక్ట్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు ప్లే ఇట్ యాస్ అ గేమ్, లైక్ హౌ మచ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్. సో Sala is one such new adventure, new character. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్. ఖచ్చితంగా మీరు నా సంస్థాపకుడి ఫ్యాన్స్, వ్యక్తి ఫ్యాన్స్ అందరికీ ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం.